మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది. మీ గట్టుకునేని ఫ్యామిలీకి సంబంధించి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంది. ఆ టైం పీరియడ్లో వరుసగా నాన్నగారు కానీ, తర్వాత తాతగారు కానీ, గ్రాండ్ మదర్ కానీ, ఇలా ఒకరి తర్వాత ఒకరు చాలా తక్కువ టైంలోనే ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఈ సమయంలో యాక్చువల్గా మహేష్ బాబు అంతటి వ్యక్తి కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయనే ఏడ్చేశారు. ఆ బాధ తట్టుకోలేక, అంటే ఫ్యామిలీలో అలా వరుస సంఘటనలు జరిగింది. ఇకపై నాకు అమ్మాయినా నాన్నైనా మీరే అని చెప్పి ఆయన ఫ్యాన్స్తో చెప్పుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ పర్టికులర్ టైంలో ఒక 15-16 ఏళ్ల కుర్రాడు జయకృష్ణ ఆ సమయాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగాడు, ఎలా దాటగలిగాడు ఆ పీరియడ్ని? అదేనంటే లైక్ ఏదో ఐ ఫీల్ లైక్ అంటే కొంచెం లైఫ్ అలా వెళ్ళేసరికి మన స్ట్రెంగ్త్ చాలా వరకు ఇన్నర్, అంటే మనకి ఇన్నర్ నుంచి మనమే ఫైండ్ చేసుకోవాలి. ఏమంటారు అది, లైక్ మనం ఎత్తుక్కోవాలి మన స్ట్రెంగ్త్ని ఫ్రమ్ ఇన్సైడ్ అస్. ఐ ఫీల్ లైక్ నేను ఎస్పెషల్లీ ఆ టైంలో ఐ రిమెంబర్ ఇప్పుడు నాన్నగారు చనిపోయిన టైంలో ఇప్పుడు అంటే హస్తికలు కలపటం కానీ అన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తిరగటం మొత్తం నదుల్లోకి వెళ్ళి అదంతా చేయటం అంతా నాకు చాలా ట్రాన్స్ఫర్మేటివ్ టైం నా లైఫ్లో. అప్పుడు మీరు అన్నట్టు ఐ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను చాలా నేర్చుకున్నా యాక్చువల్లీ ఆ టైంలో. నాకు అది నాన్నగారు చనిపోయినప్పుడు కానీ తాతగారు చనిపోయినప్పుడు కానీ. అండ్ ఐ రిమెంబర్ మెయిన్లీ మా మదర్తో ఎక్కువ మాట్లాడేవాడిని నేను ఆ టైంలో. అసలు యూనో అసలు నెక్స్ట్ ఎలా ఏం చేయాలి, అండ్ ఇస్ ఇట్ రైట్ ఫర్ మీ, లైక్ వాట్ ఈస్ రైట్, హౌ టు ఇప్పుడు లైఫ్ని ఎలా బ్యాటిల్ చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలని. సో ఐ ఫీల్ లైక్ మై మదర్ వాజ్ మై మెయిన్ లైక్ స్ట్రెంగ్త్ ఆ టైంలో. ఇంకా మేబీ నేను లైఫ్లో ఇప్పుడు కూడా ఐ లైక్ టు బి వెరీ ఇంటర్నల్, మేబీ దానివల్లే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను ఆ టైంలో కూడా ఐ యూస్ టు థింక్ అ లాట్. నేనే అంటే నెక్స్ట్ ఎలా ఏం చేయాలి నేనే ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఐ వుడ్ సే ఇట్ వాస్ వెరీ సాడ్, బట్ నాకు లైఫ్ గురించి చాలా నేర్పించింది అది ఎంటైర్ పీరియడ్ ఐ వుడ్ సే. అండ్ ఈ ఫేజ్ గురించి అంటే మీది కానీ మహేష్ బాబు గారిది కానీ ఆ టైంలో ఇద్దరిది ఒకే రకమైన కష్టం. బట్ ఇంకా ఆ టైంకి వచ్చేసరికి తాతగారు ఎలాగో బంగారీ గారు పక్కనే ఉన్నారు. బట్ బాబాయ్తో ఆ టైం పీరియడ్లో మీరు మాట్లాడుకున్న మూమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయి? చాలా ఉండేవాడు. నేను జనరల్గా అంటే ఆబ్వియస్లీ ఆయనకి మా నాన్నగారు అంటే కూడా ఒక సెకండ్ ఫాదర్ లానే యాక్చువల్గా. ఎందుకంటే దే హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 12 year ఏజ్ గ్యాప్. సో ఎప్పుడన్నా తాతగారు షూట్లో ఉన్నప్పుడు బేసిక్లీ మా నాన్నగారు ఈజ్ లైక్ హిస్ ఫాదర్ ఆల్సో. సో ఆ టైంలో సో దే ఆర్ వెరీ క్లోజ్. ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. అండ్ అంటే నేను ఇంకా కొంచెం చిన్నపిల్లని కాబట్టి నాకు అంత అర్థం కాలే ఆ టైంలో. ఓకే, మేబీ అంటే ఐ వాస్ ఆబ్వియస్లీ వెరీ హార్ట్ బ్రోకెన్, బట్ ఐ ఫీల్ లైక్ మనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా అర్థమవుతుంది అసలు నిజంగా ఏం జరిగింది ఇక్కడ అని. సో ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. సో మేము మాట్లాడుకున్నాం చాలా ఆ టైంలో. అండ్ ఐ థింక్ మెయిన్లీ నేను ఐ గెస్ ఆ టైంలో మహేష్ బాబు గారు నాకు ఎక్కువ హెల్ప్ చేసిందంటే అసలు నెక్స్ట్ ఎలా, ఓకే, వాట్ టు డూ నెక్స్ట్ అసలు. ఎందుకంటే అప్పుడు నాకు నాన్నగారు గైడెన్స్ లేదు ఇంకా. అండ్ అమ్మగారు కూడా కొంచెం ఇన్నోసెంట్ లేదు, ఎందుకంటే ఆమె కూడా కొంచెం టౌన్ నుంచి వచ్చిన సో ఆమె కూడా ఎక్కువ. సో ఈ కొంచెం గైడెన్స్లో నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. హౌ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్, హౌ టు గో నెక్స్ట్ అనేది. అండ్ మనం మళ్ళీ మూవీ విషయానికి వద్దాం. సో అంటే డెబ్యూ హీరో కాబట్టి అడుగుతున్నాను, ఈ మొత్తం ప్రాసెస్లో ఈ మూవీ అయిపోయే లోపల మీకు బాగా కష్టం అనిపించిన ఫేజ్ ఏంటి? అంటే సాంగ్సా, లేకుంటే యాక్షన్ సీక్వెన్సెసా, ఎమోషన్సా? సో ఈజీ అని అనిపించింది ఏంటి, కష్టం అనిపించింది ఏంటి, ఈ రెండు చెప్పండి. సో ఐ వుడ్ సే లైక్ జనరల్గా అండి ఇప్పుడు ఒక సినిమా అలా ఒక 93 days చేసినప్పుడు పర్టికులర్లీ ఎనీ వన్ థింగ్ అంటే ఎవ్రీ సీన్ ఇస్ ఇన్ అ వే టఫ్. అంటే ప్రతి సీన్కి ఒక దానికి తగ్గట్టు ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి. ఐ వుడెంట్ సే ఎనీ సీన్ ఇస్ ఈజీ. అలాగని నాకు పర్టికులర్లీ ఏదైనా కష్టం అనిపించింది అనేవి కూడా ఎక్కువ లేవు. బట్ వన్ థింగ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ మూవీ ఇస్ మేము అంతా అవుట్డోర్ చేసాం. సో మీరు సాంగ్స్ చాలా వరకు కానీ ఫైట్స్ అన్ని తిరుపతి రోడ్ల మీద, యూనో బల్లారి రోడ్ల మీద లేదా ఎక్కడన్నా. సో అది నాకు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే నేను జనరల్గా అంటే మనుషుల మధ్య వెళ్ళిపోయి నేను ట్రైనింగ్ చేశాను, కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కొంచెం రూముల్లో కానీ లేకపోతే కొంచెం చిన్న చిన్న ఏరియా అలా చేస్తున్నాం. సో ఇలా డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయి డాన్స్ వేయటాలు, పబ్లిక్లో ఫైట్లు చేయటాలు అలాంటివి నాకు కొంచెం అంటే కొత్తగా అనిపించింది. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ విషయంలో. యాక్చువల్గా నిన్నే నేను పోలక్ విజయ్ మాస్టర్తో మాట్లాడాను. దేవన్ మాస్టర్ నేను చేయలేను, ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం అన్నారంట. బట్
అంటే నేను అది 100% జోక్గానే Joke. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ వన్ ఆఫ్ మై మెయిన్ థింగ్స్ ఇస్ నా వల్ల సినిమాలో ఏమి మారకూడదు. యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ ఇస్ టు బ్రింగ్ టు లైఫ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్, బీట్ ద యాక్షన్ డైరెక్టర్ ఆర్ ద డాన్స్ మాస్టర్ హూఎవర్ ఇట్ ఈస్. సో బట్ యా నాకు అది కొంచెం చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్లో. అంటే లిటరలీ మేము ఫ్లైఓవర్ పక్కన ఒక చిన్న రాయిలో ఉంటే దాని మీద డాన్స్ చేసాం. అవును. వెనకాల మొత్తం నేను చూడలేదు ఫస్ట్, వెనకాల తిరిగి చూసి మొత్తం కార్లు మనుషులు అలా చూస్తున్నారు. నాకేదో కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది ఆ టైంలో. కానీ ఐ ఎంజాయ్డ్ అండి స్లోగా. అంటే మనకు కొంచెం అలవాటు పడిన తర్వాత ఐ మిస్ ఇట్ నౌ. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ ఇలాంటి అవుట్డోర్ సినిమా అంటే ఇంకెన్ని చేస్తానో నాకు తెలియదు. సో ఐ వుడ్ సే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఐ ఎంజాయ్డ్. నాకు ఎవ్రీ సింగిల్ డే నాకు ఫాండ్ మెమరీ. అండ్ మాస్టర్ ఒక మాట చెప్పారు, అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో ఘట్టంనేని ఫ్యామిలీలో డ్యాన్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న హీరో వచ్చాడు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మాస్టర్, ఎందుకంటే మాస్టర్కి అర్థం అవుతుంది కదా. సో తర్వాత షూటింగ్లో ఎరగ తీసేసాడు డ్యాన్స్ అని చెప్పారు. సో ఎలా అంటే సినిమాకి ఈ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ మొత్తం ప్రిపరేషనా లేకుంటే? అవును, నేను అంటే 100% ఐ ట్రైన్డ్ అ లాట్. అండ్ నేను ఎస్పెషలీ ఐ ఫీల్ లైక్ ఫర్ అన్ యాక్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మెయిన్. అంటే మనం ఎన్నిసార్లు కెమెరా ముందు వెళ్ళి చేస్తే మనం ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి మనం బెటర్ అవుతూ ఉంటాం. అండ్ యాక్టర్కి ఎప్పుడు ఓకే మనం ఒక లెవెల్కి వచ్చేసామని ఉండదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మమ్మూటి గారు నేషనల్ అవార్డు ఇచ్చారు. మమ్మూటి గారు ఇప్పుడు కూడా ఈజ్ ఇంప్రూవింగ్ అంటే బేసిక్లీ. సో ఐ ఫీల్ లైక్ యూ నెవర్ ఆర్ యాట్ అ లెవెల్ విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అంటే ఒక యాక్టర్కి ఆర్ ఆల్వేస్ ఇంప్రూవింగ్. సో ఐ ఫీల్ లైక్ దట్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ మీ అలాట్. అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నానంటే నాకు ఒక 10 year జర్నీ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. దీని ముందు యాక్టింగ్ ట్రైనింగ్ అవ్వచ్చు కానీ, ఫైట్ కానీ, డాన్స్ కానీ అవంతా. సో అదంతా నేను చాలా అంటే ఫోకస్డ్గా చేశాను నేను ఈ సినిమా చేయడం. ఒక పర్టికులర్ సాంగ్ ఒక పర్టికులర్ షాట్ గురించి చెప్పాలి. ఆ గాల్లో ఎగిరి గంతో ఇలా కాల్చేటప్పుడు ఆ షాట్ ఉంటుంది కదా, ఆ ఇంటెన్సిటీ, ఐస్లో ఆ ఇంటెన్సిటీ మనకి ఒక్కళ్ళు మహేష్ బాబు, పోకిర్లో మహేష్ బాబు కనిపిస్తున్నప్పుడు కానీ, కృష్ణ గారి ఆ ఐస్, ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అది కనిపించింది. సో నేను అప్పుడు అనుకున్నాను గట్టిగా కొట్టబోతున్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. థ్యాంక్ యూ, హోప్ఫుల్లీ. అండ్ ఇంకో డౌట్ వచ్చేసి, ఈ మూవీలో తిరుపతి బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్డ్రాప్ పెట్టడానికి కారణం అంటే అది కూడా కథలో ఒక భాగమా లేకుంటే? సో తిరుపతి అనేది ఒక క్యారెక్టర్ అండి సినిమాలో. సో మేము అసలు ఈ సినిమాలో తిరుపతి మొత్తాన్ని కవర్ చేసాం. మీరు ఈ సినిమాలో తిరుపతిని చాలా బ్యూటిఫుల్గా చూస్తారు, తిరుపతి మొత్తాన్ని చూస్తారు. తిరుపతి మొత్తం రోడ్లు అన్నీ తిరిగాం అసలు, ఫైట్లు కానీ, డాన్సులు కానీ, సీన్స్ కానీ అన్నీ డన్ ద ఎంటైర్ థింగ్. సో అదొక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తారు. తిరుపతి అనే లొకేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అంటే శ్రీనివాస్ మంగాపురం అనేది ఆబ్వియస్లీ శ్రీను మంగ కథ, బట్ కథ మన సినిమాలో కూడా లింక్ ఉంటుంది. అండ్